వృషభ రాశి వారికి 5, 6, 7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే మీకు కోరికలు తీరుతాయండి. పెద్ద పెద్ద కోరికలు తీరుతాయన్నమాట. అలానే కాకుండా మీకేం జరగబోతుంది, ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ 3 రోజులు కూడా 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీకు అఖండ ధన లాభం కలగబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి వరకు మీకేంటంటే గనక మంచి ఫలితాలు వచ్చినవి కావచ్చు, ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని బయటపడేసింది కావచ్చు, అదంతా కూడా ఏంటంటే గనక దైవమే అని చెప్పొచ్చు. ఆ దైవం ఎవరు, అలానే కాకుండా మీకు ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట. వీరు చాలా అందంగా ఉంటారు, మంచి మనసు ఉంటుంది, అందరితో ఏంటంటే గనక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మాట్లాడే వ్యక్తులన్నా కానీ వీళ్ళకి ఏంటంటే గనక నచ్చదని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే గనక వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూ పెరిగారు. అలానే కాకుండా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహబలం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుందన్నమాట. దీనివల్ల వీరికి ఎంతో అదృష్టం అనేది కలగబోతుంది. ఏ పని చేసినా కానీ ఒక రకంగా చెప్పాలంటే గనక వీళ్లకు మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్థికంగా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే కాకుండా ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా వీరికి ఏంటంటే గనక కాలం అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఇంట్లో ఏంటంటే గనక డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి వీరికి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. అలానే కాకుండా వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉండబోతుంది. ఇంకా అలానే ఇంకా మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే గనక మీకండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మీరేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అందరూ నా వాళ్ళే అని నమ్మి చాలా మోసపోతారండి. అందరూ నా వాళ్ళే అని నమ్మి ఏంటంటే కనుక చాలా బాధపడతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వీరి సమస్యలు తీరిపోతాయి. పూర్తిగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులను కూడా వీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా గుడ్డిగా నమ్మే కొంచెం ఏంటంటే మోసపోయి ఇబ్బంది పడతారు. వీరికి తెలివితేటల ధైర్యం ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏ పని చేసినా తెలివితో చేస్తారండి. ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరేంటంటే తోడుగా ఉంటారు. వీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరండి. చెయ్యరు కూడా, చేయాలని కూడా అనుకోరనమాట. ఎందుకంటే కొంతమంది ఉంటారండి వీళ్ళ చుట్టూదా చేరి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, వీళ్ళకు అంటే చాలా వరకు కూడా అవసరం ఉన్నంతసేపే వృషభ రాశి వారితో మాట్లాడదాం, అవసరం లేనప్పుడు వీళ్ళని దూరం పెడదాం, డబ్బు పరంగా వీరిని ఏంటంటే గనక చిత్రహింసలు పెడదాం అన్నట్టుగా చుట్టుపక్కల ఉండే ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. అలా నమ్మి ఏంటంటే గనక మోసపోకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు ఎవ్వరికి అంటే ఎలాంటి మోసం అనేది వీళ్ళు చేయరనమాట. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక తర్వాత ఈ 3 రోజులు కూడా దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే వీరికి అఖండ రాజయోగం అనేది కలగబోతుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఏ పని చేసినా వీరు ఊహించని విధంగా వీరి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే గనక ముఖ్యంగా అండి వీళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆగిపోయిన సంపద పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులు తొలగుతాయి. మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 3 రోజులు కూడా అదృష్టం వీరికి అనుకూలంగా మారబోతుంది. వీరి లైఫ్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. వీరికి మనశ్శాంతి లభించబోతుంది. వీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక వీరి జీవితం ఉండబోతుంది. వీళ్ళకి ఏంటంటే గనక మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఏంటంటే గనక ఇక్కడికి వచ్చారు. ఇంకా లైఫ్లో ఎదగాలని కోరుకుంటున్నారు. లైఫ్లో ఏంటంటే కనుక ఏదో సాధించాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచిగా ఏంటంటే కనుక జీవితంలో రాణించాలని కోరుకుంటున్నారు కదా. అలా ఏంటంటే కనుక మీరు లైఫ్లో ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థులకు వాళ్లకు కాలం కలిసి వస్తుంది. విద్యలో రాణించగలుగుతారు. విద్యార్థులకు మంచి సమయము, అనుకూల సమయం కాబట్టి మంచి మార్కులతో పాస్ అవ్వటం కానీ, ఎగ్జామ్స్లో మంచిగా రాయటం కానీ, ఎగ్జామ్స్లో అంటే బాగా రాణించటం కానీ ఇదంతా కూడా అంటే గుర్తుకుంటుంది. చదివింది కూడా గుర్తుకుంటుంది. వీళ్లకు విద్యార్థులకైతే కాలం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని ఏంటంటే కనుక ముందుకు తీసుకెళ్తారని చెప్పొచ్చు. వృత్తిపరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఉద్యోగంలో
బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరుగుతుంది. ఉద్యోగపరంగా కూడా బానే ఉంటుందని చెప్పొచ్చు. ఎప్పటినుంచో ఉన్న కొన్ని కోరికలు కూడా ఇక్కడ తీరబోతున్నాయండి. కొన్ని విధాలుగా మనం గమనించుకుంటే వీరికి బావుంటుందన్నమాట. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు గట్టిగా ప్రయత్నించండి. కానీ మీరు వెళ్ళిన చోట ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే గనక ఉద్యోగం అయితే రాదు. కొన్ని కొత్త పరిచయాల వల్ల అంటే ఈ 3 రోజుల్లో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. అది ఎవ్వరి నుంచైనా కావచ్చు. మన బంధువుల నుంచి కూడా కొత్త పరిచయాలు కావచ్చు. మన ఫ్రెండ్స్ నుంచి ఇంకా కొంతమంది కొత్త పరిచయాలు మీకు ఏర్పడటం వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది. పరిచయాలను అవాయిడ్ చేయకండి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే గనక ఉద్యోగం రావటం అనేది జరుగుతుందన్నమాట. అలా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మీకు మంచి జీవితం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా మీకు దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. మనం చెప్పాం కదా, మీ లైఫ్లో మీరు అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అప్పు అనేది లేకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సమయానికి డబ్బు అందటం, అప్పు తీరటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. మీరేంటంటే చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. అంటే సమస్యలు లేవా అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాటిని అవే చేసేసి ఈ సమస్యలను తొలగించుకొని మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీ జీవితం అనేది అసలు చాలా వరకు కూడా అంటే ఇలా తలకిందులుగా అయిన జీవితం ఇప్పుడు ఏంటంటే గనక మంచి దారిలో ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. సకల శుభాలు చేకూరబోతున్నాయి. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహమే కాదండి, ఆ శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం ఏంటంటే గనక ఎవరికి పడితే వాళ్ళకి నిజంగా కలగదు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహించదండి. చాలా వరకు కూడా అమ్మవారి అనుగ్రహం లేక ధనం కోల్పోయి డబ్బు సంపాదించి అంటే కూడబెట్టి కూడా ఖర్చు అయిపోతుంది. రాళ్లను కొట్టిన డబ్బు రాదండి కొన్నిసార్లు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. మన జీవితం అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాల్లో కష్టాల్లో ఉంటుంది. డబ్బు పరంగా మనం చాలా నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక అప్పులు కుప్పలుగా ఉన్న వాళ్ళు కూడా అప్పుని తీర్చుకుంటారు. అంటే రావాల్సిన డబ్బు రావటం కానీ, ఒక చీటీ రూపంలో కానీ, అంటే ఏదైనా ఒక దాని రూపంలో మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఆర్థికంగా మీకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఒక వస్తువు రూపంలో, ఒక వాహన రూపంలో మీ దగ్గరికి డబ్బు రావటం, అలానే కాకుండా అప్పుడు తీర్చుకోవటం, ఒక చీటీ రూపంలో కూడా డబ్బు వచ్చి మీ అప్పు అనేది తీరిపోవటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీకండి ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మీ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి. అలానే కాకుండా శివయ్య అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కష్టాల కూబిలో నుంచి బయటపడతారు. కష్టం అనేది ఏంటంటే కనుక తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే ఒక్కసారి ఆ పరమశివుడిని తలుచుకుంటే చాలండి, మీ కష్టాలన్నీ కూడా నీళ్ళలాగా కరిగిపోతాయి అనమాట. అంటే అన్నీ పోతాయని మనం చెప్పట్లేదు, కానీ కొద్దిపాటి కష్టాల నుంచి మీరైతే బయటపడతారు. కష్టాల నుంచి మీరు ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏం చేయాలంటే కనుక ఒక సోమవారం చూసుకొని శివుడిని పూజించండి. దీపధూప నైవేద్యాలతో చక్కగా పరమేశ్వరుడిని పూజించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహానికి కూడా పాత్రలు కండి. ఇక్కడ మీకు ఇలా ఇద్దరి దేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు అయితే చేకూరబోతున్నాయి. గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న మంచి స్థాయికి వచ్చి గ్రహస్థితి మారటం, అలానే కాకుండా మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులను చూడటం అన్నీ కూడా ఏంటంటే కనుక ఇప్పుడు జరుగుతాయని చెప్పొచ్చు. 3 రోజులైతే మీకు మంచిగా కాలం కలిసి వస్తుందన్నమాట. అందుకే ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు 3 పెద్ద కోరికలు తీరబోతున్నాయి అన్నాం కదా. ఆ 3 పెద్ద కోరికలు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వివాహ పరంగా ప్రయత్నాలు చేసేసి అలసిపోయి వివాహం కావట్లేదు, వివాహ సంబంధాలు ఎన్ని చూసినా కానీ ఆ మ్యాచెస్ అనేవి మాకు సెట్ అవ్వట్లేదు అని బాధపడే వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా వివాహం అంటే జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మాటలు కలవటం కానీ, మాట్లాడటం కానీ, దాని మీద చర్చించటం కానీ ఇవన్నీ కూడా 99% జరుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ తిరుగుండదనమాట అండి. ఇంకా తర్వాత ముందే చెప్పాం కదా, ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. కొత్త బిజినెస్ పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. చాలామంది కూడా ఏంటంటే మీ ముందే అండి అంటే ఒకలాగుంటారు, మీ వెనక ఒకలాగుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మీ ముందు ఒకటి మాట్లాడతారు, మీ వెనక ఇంకొకటి మాట్లాడి మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెట్టి బాధ పెడతారు, మీ కన్నిటికి కారణమవుతూ ఉంటారు. కానీ మీరు అలా కాదు. ఎవరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోవటం కానీ ఇలాంటివి చెయ్యరు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట వీళ్ళు. కాబట్టి వృషభ రాశి వారికి మంచి లైఫ్ ఉంటుంది. ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి, అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలనుకుంటారు వృషభ రాశి వారు. కాబట్టి అలాగే ఇప్పుడు ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారండి. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారు. వృషభ రాశి వారు
ఏంటంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. కాబట్టి ఇలా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం కలిగి మీకేంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇంట్లో ఏంటంటే గనక డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. చక్కగా మీరేంటంటే గనక లక్ష్మీదేవిని, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే అలానే ఆ శివయ్యను కూడా పూజించటం వల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు ఎక్కువగా మీ పైన ఉంటాయన్నమాట. దీనివల్ల మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. అలానే కాకుండా దైవానుగ్రహం మీ పైన ఉంటుంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా మారతారు. మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు ఇంకా తిరుగుండదనమాట అండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఒక రకంగా చెప్పాలంటే ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నుంచి ఏంటంటే గనక సంతకం కూడా చేయించుకోండి. మీరు కూడా చేయండి. అంటే మీకు పర్సనల్గా మీకు ఎక్కడైతే సంతకం చేయాలనిపిస్తుందో అక్కడ చేయండి. కానీ వేరే వాళ్ళు మధ్యవర్తిత్వాలుగా ఏంటంటే మిమ్మల్ని వ్యవహరించమంటారు. కొన్ని దగ్గర ఏంటంటే గనక సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం కానీ, ఒకరిని గుడ్డిగా నమ్మటం కానీ, అలానే కాకుండా డబ్బు విషయంలో కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. డబ్బు పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సంతకాల పరంగా కూడా కొంచెం అంటే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఇంకా మీరేంటంటే ఒక రోజు చూసుకొని 3 రోజుల్లో ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరు వ్యక్తులు అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వృషభ రాశి వారికి ఏంటంటే కనుక తీరని నష్టాన్ని వీళ్ళు మిగులుస్తారనమాట. అది ఏ రూపంలోనైనా కావచ్చు. మనం ఈ రూపంలోనే జరుగుతుంది, ఈ రూపంలోనే అవుతుందని చెప్పట్లేదు. ఏ రూపంలోనైనా సరే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిదనమాట. లేదు పోనీలే అనుకుంటే మాత్రం నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అది ధనం రూపంలో కావచ్చు, ఒక దుఃఖం రూపంలో కావచ్చు, లేదంటే కనుక ఒక మోసం రూపంలో కావచ్చు. మిమ్మల్ని ఇద్దరు వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇబ్బంది పెడతారండి. ముఖ్యంగా వచ్చేసి ఒకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎం లెటర్ అండి. ఎం లెటర్ అనే వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది అంటే స్త్రీలు పురుషులు ఎవరైనా కావచ్చు. కాబట్టి మీ పర్సనల్ విషయాలండి ముఖ్యంగా ఎవరికి చెప్పకండి. ఏ లెటర్ వ్యక్తులకు కూడా చెప్పకండి. ఎంత క్లోజ్గా ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే మీ పర్సనల్ విషయాలు చెప్పకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి పర్సనల్ విషయాలు ఏంటంటే చెప్పకండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మనం ఏమవుతుందండి, పర్సనల్ విషయాలు చెప్పామనుకోండి, మనం మంచి విషయాలు చెప్తే వాళ్ళు ఏడుస్తారు. మనము అంటే కొంచెం అంటే బాధకరమైన విషయాలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుతారు. కాబట్టి ఏది చెప్పకపోవడం బెటర్. ఏం లెటర్ అనే వ్యక్తితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఏంటంటే ఏ లెటర్ అండి. ఏ లెటర్ అనే వ్యక్తులతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. అంటే అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు. కానీ కొద్దిపాటి మందికి మాత్రం ఈ 2 అక్షరాలతో ఉన్న వ్యక్తులతో మోసం అనేది జరుగుతుందన్నమాట. ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది కదండి. కాబట్టి ఏంటంటే కనుక కొంచెం చూసుకొని జాగ్రత్త పడితే మీకే మంచిది కదా. మీకే మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళల్లో మీ శత్రువులు కూడా ఉన్నారండి. అది పెట్టుకోండి. అలానే కాకుండా మీరు అనుకోవచ్చు ఈ లెటర్లతో మా భార్య, మా అమ్మలే ఉన్నారండి, మా చెల్లెళ్ళు కూడా ఉన్నారంటే మన వాళ్ళు కాదు. అంటే మనకు సంబంధించిన వాళ్ళు మనల్ని మోసం చేయాలని చెయ్యరు. కొంతమంది మన వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో ఉంటే బెస్ట్ అనమాట. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి. ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. ఇచ్చి ఇప్పటికే మీరు చాలా నష్టపోయారు, మోసపోయారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఎవరికి కూడా ఏంటంటే కనుక డబ్బు పరంగా సహాయాలు అయితే చేయకండి. దానివల్ల ఏంటంటే ఏం పెద్దగా లాభం కూడా ఉండదు. మీరే నష్టపోతారు. కోలుకోలేని దెబ్బ మీకు తగులుతుందనమాట. వృషభరాశి వారు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కానీ పైకి నవ్వుతూ కనిపిస్తారండి. కానీ ఆ నవ్వు వెనక ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలనమాట. ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే కనుక దాచుకుంటారు. ఒంటరిగా ఉండి ఏరవటం, ఒంటరిగా ఉండి బాధపడటం ఇలా చేస్తారు. కానీ నలుగురితో మాత్రం పంచుకోరు. ఎందుకంటే నలుగురికి చెప్పి నేనేం చేయను నా కష్టాలను, వాళ్ళు వచ్చి నా కష్టాలు తీరుస్తారా అన్నట్టుగా ఏంటంటే గుండెని రాయి చేసుకొని వీళ్ళు ఏంటంటే లైఫ్ని కొనసాగిస్తారని చెప్పొచ్చు. ఏ పని చేసినా కొన్నిసార్లు ఏంటంటే నష్టాలు వచ్చి బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా జరగదండి. మీరు ఏది చేసినా కానీ మీకు అనుకూలంగా ఎంతో కొంత లాభం ఉంటుంది. ఎంతో కొంత ఏంటంటే కనుక మీరు లాభ పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మీ లైఫ్ని పూర్తిగా మీ చేతులతో మార్చుకుంటారు. మెల్లిమెల్లిగా డెవలప్ అనేది మీ లైఫ్లో ఉంటుంది. మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా మీరు ఎదుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీ వెంట ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఇది దైవానికి అంకితం చేయబడే నెంబర్. ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనం వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే దీనమైన పరిస్థితిలో ఉంటాము. డబ్బు రాక మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక అడిగిన వారు కూడా
రూపాయి కూడా ఇవ్వరండి. ఇస్తామంటారు, ఇవ్వమని బాధ పెడతారు. ఇస్తామంటారు, రేపిస్తామంటారు, మాపిస్తామంటారు. ఇంకా తర్వాత ఏంటంటే డబ్బు ఇవ్వనే ఇవ్వరు కదా. అలాంటప్పుడు కూడా మీకు ఏంటంటే బాధ కలిగి, ఇబ్బంది కలిగి చాలా వరకు కూడా ఏంటంటే ఏంటి నన్ను నమ్మిన వాళ్ళు కూడా నాకు డబ్బు ఇవ్వట్లేదని బాధపడ్డ రోజులు ఉన్నాయి కదా. అలా జరగకుండా ఉండాలన్నా, అడిగిన వారు డబ్బు ఇవ్వాలన్నా, సమయానికి ఏదో ఒక రకంగా మీ దగ్గర డబ్బు ఉండాలన్నా సరే ఈ నెంబర్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఒక తెల్లని కాగితం కానీ, ఒక 10 రూపాయల నోటు కానీ తీసుకోండి. తీసేసుకొని ఏంటంటే దానిపైన ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ రాయండి. ఇలా రాసుకున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ముందుగా వచ్చేసి ఈ నెంబర్ ఏంటంటే కనుక 88877799 అనమాట. ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకుంటే చాలు. డబ్బు మీ దగ్గర కనిపిస్తుంది. ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. చాలా వరకు కూడా మీ వెంటే అదృష్టం ఉంటుంది. మీరు ఏది చేసినా కానీ మీకు లాభాల బాట అనేది ఈ నెంబర్ చూయిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ లక్ని మారుస్తుందన్నమాట. అంటే దురదృష్టాన్ని తీసేసి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి కూడా ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే మీరు ఒక నెల రోజులు ఉంచుకున్న తర్వాత తీసేయండి. ఒకవేళ 10 రూపాయల నోటు పైన రాసుకుంటే ఈ నెంబర్ని పర్మనెంట్గా కూడా ఉంచుకోవచ్చు. లేదు వైట్ పేపర్ మీద రాసుకున్నామంటే తీసేసి ఆ తర్వాత పడేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ రాసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఆచరించండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది.